తీవ్ర నష్టాల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లను రాష్ట్ర సర్కార్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించే ధర్నాకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి 1119 కోట్ల రూపాయల రక్షణ శాఖ ఆర్డర్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు బీజేపీ లీడర్స్. ఇక ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి సేవా పక్వాడా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు బీజేపీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో కేబుల్ ఆపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. తీవ్ర నష్టాల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లను ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్ లో రామచంద్రరావును ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్ అసోసియేషన్ సభ్యులు. ఇందిరా పార్కు దగ్గర నిర్వహించే ధర్నాకు మద్దతు ఇస్తున్నామన్నారు రామచంద్రరావు. ప్రత్యామ్నాయాలు చూపించకుండా ఆపరేటర్లను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఒక 5 నుంచి 10 లక్షల మంది దీని మీద బతికే కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వారికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఈ కేబుల్ ఆపరేటర్స్కు వాళ్ళ సర్వీసెస్ వినియోగుల దాకా పోవడానికి మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి 1119 కోట్ల రూపాయల రక్షణ శాఖ ఆర్డర్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ఇంత విలువైన ఆర్డర్ వచ్చేటట్లు సహాయం చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్కు, ఏవీఎన్ఎల్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి మైలురాయి సాధించడంలో మెదక్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను తుది వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటానని ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా తెలిపారు. జాబ్ ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయి ఉద్యమం చేపడతామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ విద్యానగర్లో బీసీ ఉద్యోగ నేతలతో భేటీ అయ్యారు. ఉద్యోగుల్లో బీసీల శాతం అధికంగా ఉన్నా ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. నాచప్పన్ మండల కమిషన్లు సహా పార్లమెంటరీ స్టాండింగ్ కౌన్సిల్ ప్రమోషన్లలో రిజర్వేషన్ కోసం కేంద్రానికి సిఫార్సు చేసినట్లు చెప్పారు కృష్ణయ్య. ప్రమోషన్లలో రిజర్వేషన్ వ్యవస్థనే సాధ్యం. అందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి. గతంలో నాచప్పన్ కమిషన్, మండల్ కమిషన్, అనేక కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిషన్ ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీని మీద రివ్యూ చేసి వెంటనే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి సేవా పక్వాడు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ బల్క కుమరయ్య. 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహిస్తామన్నారు. రష్యా నుంచి 40% ఆయిల్ కొనుగోలు చేయడం మోదీ ధైర్యానికి నిదర్శనమన్నారు. ఈ నెల 28 తేదీన ఢిల్లీలో మన నడ్డా గారి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, మన బన్సల్ గారు వారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగి వాళ్ళు ఈ 15 డేస్ను మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది వాళ్ళు ఒక డైరెక్షను, ఒక సూచన చేశారు. అందులో భాగంగానే ఈ మంత్ మనం స్టేట్ మీటింగు, తర్వాత అన్ని డిస్ట్రిక్ట్లలో మీటింగ్స్ జరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆలేరు మున్సిపాలిటీలో వార్డులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద బాధితులను యాదాద్రి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.